నవంబర్ 26 ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్. నవంబర్ 26, 1949లో డెమోక్రసీకి సంబంధించి భారతదేశంలో జరిగింది. ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు అంటా ఉన్నామంటే, ఆ రోజే మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మిగతా దేశాలు, మిగతా ప్రజాస్వామ్య దేశాలు ఇన్ని అంటే ఒకేసారి అందరికీ ఓటు హక్కు ఇవ్వటం కానీ, అలాగే అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనకబడిన వారికి ఒక రిజర్వేషన్తో ముందుకు వెళ్ళడం అయితే కానీ, ఇవన్నీ కూడా మిగతా దేశాల్లో జరగాలంటే వారి ప్రజాస్వామ్యం అని నిర్ణయించుకున్న తర్వాత కొన్ని దేశాల్లో 50 సంవత్సరాలు పట్టింది, కొన్ని దేశాల్లో 100 సంవత్సరాలు పట్టింది. కానీ భారతదేశంలోనే ఒకేసారి అందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వటం అయితే కానీ, వెనకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ అయితే తీసుకురావడం అయితే కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలోనే జరగడం మనం అందరూ చూస్తాం. అందుకే అది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అని అనాలి. కానీ ఫలాలు ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేశం 4వ అతిపెద్ద ఆర్థికంగా ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇవన్నీ కూడా జరగటం వల్లే. ఇది ఇంత ప్రజాస్వామ్యంగా, ఇంత దృఢంగా భారతదేశం నిల్చోవటం వల్లే ఇక్కడ దాకా కూడా అందరం రావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే ఢిల్లీలో ఈరోజు చేస్తూ ఉన్నారో, అటు ప్రెసిడెంట్ ఈరోజు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ చిత్తూరుపేటలో ఈ మంచి కార్యక్రమంలో సిస్టర్ వారు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే మొన్న తుఫాన్లో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ బియ్యం అయితే కానీ, అలాగే పప్పు అయితే కానీ, అలాగే ఆయిల్ అయితే కానీ, ఇవన్నీ కూడా దాదాపు 400 కుటుంబాలకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం. ఈ మంచి రోజున ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే విధంగా చేసినందుకు ఆ సిస్టర్ వారికి, అలాగే ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైన కారకులు ఎమ్మెల్యే గారు, పుల్లారావు గారు. మామూలుగా అయితే ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ 2-3 రోజులు కొద్దిగా దాని గురించి మాట్లాడతారు, దాని గురించి కొద్దిగా హడావుడి చేస్తారు, అక్కడితో అయిపోవటం చూసాం. కాకుండా పుల్లారావు గారు వెంటబడి ఎవరైతే దీంట్లో ఇబ్బంది పడ్డారో వారికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది చేయాలి, సరుకులు అందించాలి అని చెప్పి ఈ 10 రోజులు అయిన తర్వాత అప్పుడు కూడా ఇచ్చారు. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అనేది రోజు చూస్తాము. దానికి పుల్లారావు గారికి, అలాగే అసిస్టెంట్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రపంచ దేశాల్లో అతి విలువైన, అతి గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని రచించి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి, ప్రపంచ దేశాలు గర్వపడేటువంటి విధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి గర్వించేటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలే భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. 150 కోట్ల జనాభా కలిగిన దేశం, ప్రజాస్వామ్యం ఉంది అంటే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అటువంటి ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి మన దేశం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పనిచేసేటువంటి నాయకుల్ని, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు గత 5 ఏళ్ళు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని వదిలిపెట్టి పరిపాలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గ పాలన అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మోడీ గారి సారథ్యంలో తిరిగి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ప్రజలు గర్వపడతా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. 5 ఏళ్ల అరాచక పాలన పోయినందుకు ప్రజలు ఈ రోజు కూడా సంతోషంగా ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా భరిస్తాం, అరాచక పాలన మాకొద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలవుతున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అసిస్ట్ చిలకలూరుపేటలో ఉండటం,
చిలకలూరుపేటలో అసిస్ట్ సంస్థ ద్వారా వేలాది మంది ప్రజలు, పేదవాళ్ళు కానీ, మోందా తుఫాను నష్టపోయిన వాళ్ళు కానీ, పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బియ్యం, ఆయిల్, కందిపప్పు 3 రకాలైనటువంటి వంటకు కావాల్సినటువంటి సరుకుల్ని ఈరోజు మా ఎంపీ గారి చేతుల మీదుగా, యువ నాయకులు కృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా బోర్వెల్స్ కానీ మళ్ళా ఒక 100 కుట్టు మిషన్లు కూడా త్వరలో ఇస్తామని కూడా చెప్పారు. ఆ విధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏది అవసరమో అది అందించేటువంటి సంస్థ మా అసిస్ట్ రంగారావు గారు కిన్ను. అటువంటి సంస్థ చిలకలూరుపేటలో ఉండటం గర్వకారణం. ఇటువంటి ఈ సంస్థ ఇక్కడ ఉండటం వల్ల చిలకలూరుపేటకే కాకుండా పక్కనున్న జిల్లాలకు కూడా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేటువంటి సంస్థగా అసిస్ట్ ఉంది. గర్వంగా తెలియజేస్తా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.